నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శ్రీ మహావిష్ణువు జగన్నాటక సూత్రధారి. అందుకే ధర్మ సంస్థాపనార్థమై యుగానికో అవతారం ధరించాడు ఆ విష్ణుమూర్తి. ఆయన దాల్చిన అవతారాలన్నీ విశిష్ట అవతారాలే. లోకోద్ధారకుడైన శ్రీ మహావిష్ణువు జనార్దనుడై దర్శనమిస్తున్న అపురూప క్షేత్రం గోదావరి తీరాన ఉన్న ధవళగిరి క్షేత్రం. అదే నేటి ధవళేశ్వరం. గోదావరి పుణ్యజలాల అభిషేకాలు స్వీకరిస్తూ భక్తజనులను అనుగ్రహిస్తున్న దేవదేవుడు శ్రీ జనార్దన స్వామి. తన ఇరుదేవేరులతో కలిసి కొండపై కొలువుదీరిన పురాతన ఆలయం శ్రీ లక్ష్మీ జనార్దన స్వామివారి దేవాలయం. ఎంతో పురాణ ప్రాశస్త్యమున్న ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. ఓం నమో నారాయణ. భరతఖండపు పవిత్ర నేలను పునీతం చేస్తున్న నదులలో గోదావరి నది కూడా ఎంతో విశిష్టమైంది. ఆ నదీ తీరం పరమపావన క్షేత్రాలకు, ఆరామాలకు నిలయమై విలసిల్లుతోంది. ఆ పరంపరలో రాజమహేంద్రవరం ఓ ప్రసిద్ధ పౌరాణిక క్షేత్రం. దాని దాపుననే ఉన్న ధవళేశ్వరము కూడా ఓ ప్రఖ్యాత తీర్థస్థలిగా పేరొందింది. ఆ క్షేత్రాన కృతియుగ అవతారునిగా బ్రహ్మాండ పురాణం పేర్కొన్న జనార్దన స్వామి స్వయంభూగా వెలిశాడు. ఎంతో ప్రకృతి రమణీయత మధ్య విరాజిల్లుతున్న శ్రీ లక్ష్మీ జనార్దన స్వామి ఆలయం లోగిరిలోకి ప్రవేశించి మనము తరిద్దాం రండి. కృతయుగో జనార్దనః, త్రేతాయుగో శ్రీరామచంద్రశ్చ, ద్వాపరే కృష్ణస్తు భగవన్, కలౌ వెంకటనాయకః. జగాలనేలే జగన్నాటక సూత్రధారి, జగదానందకారకుడై జనార్దన స్వామిగా స్వయంభువుడై వెలసిన క్షేత్రం ధవళేశ్వరం. ధవళేశ్వరానికి చేరుకున్న భక్తులను గోదావరి నదీమ తల్లి ఆహ్లాదకరమైన ప్రకృతి సోయగంతో ఆహ్వానిస్తుంది. పర్యాటక క్షేత్రంగా కూడా భాసిల్లే ఈ ధవళేశ్వరానికి గోదావరి ఏటి ప్రయాణం భక్తుల మదిలో చెరగని ముద్ర వేస్తుంది. గోదావరి ప్రవహించినంత మేర ఒక్కో రేవు, ఒక్కో అందచందాలతో యాత్రికులకు కనువిందు చేస్తుంది. ఈ ధవళేశ్వర ఒడ్డు నుంచి చూసిన వారికి పచ్చని పావడా ధరించిన కన్నెల, నిండు గోదావరి హొయలుపోతూ పరవశింపచేస్తుంది. జనార్దన స్వామి కోవెల మండపం ఆవరణ నుంచి చూసే భక్తజనులకు ఇటువో పవిత్ర స్థలికి తీర్థయాత్రికులమయ్యామని, అటువో సుందర ప్రకృతి అందాలను తిలకించవచ్చిన పర్యాటకులమయ్యామనే అనుభూతి జంటగా దక్కుతుంది. గోదారిపై పరచుకున్న ధవళేశ్వరం బ్యారేజీ జనార్దనుడికి సాష్టాంగపడిన భక్తుడు రెండు చేతులు కలిపి చాచిన దండ ప్రమాణంలా కనిపించనలు గావించిన భక్తులు గర్భాలయంలో కొలువైన జనార్దన స్వామిని దర్శించుకోవడానికి సంసిద్ధులవుతారు. శ్రీ మహావిష్ణువు నారాయణుడే కాక జనార్దనుడిగా స్వయం వ్యక్తమై స్వామిగా ఈ ఆలయ గర్భాలయములో దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. తన ఇరుదేవేరులతో సహా కళ్యాణధామునిగా దర్శనమిచ్చే జనార్దన అవతారాన్ని కనులారా చూసి పునీతులమవుదాం. ఓం నమో నారాయణాయ. నవ జనార్దనుల్లో మొట్టమొదటి జనార్దనుడు కొలువు తీరిన గర్భాలయ దర్శనం అపూర్వం. కృతయుగంనాటి ఈ ఆలయ గర్భాలయ మూల విరాట్టు సందర్శనం అపురూపం. శ్రీ మహావిష్ణువుకి చెందిన పలు నామాలలో జనార్దన నామధేయ దైవం తన ఇరువురు సతులతో సహా దర్శన భాగ్యాన్ని అనుగ్రహిస్తున్నాడు. కృష్ణశిలలో సర్వాభరణయుక్తంగా శోభనాచలపతిగా గోచరమవుతున్నాడు. సగుణ బ్రహ్మణే సర్వపారాయణాయ శోభనమూర్తయే నమో. రజిత లోహతోరణం కింద బంతులు, చేమంతులు, నానావిధ పుష్పాల గజమాలలతో సుశోభితుడై కనిపిస్తూ భక్త జనరంజకం కావిస్తున్నాడు. తిరునామం, తీర్చిదిద్దిన నయనాలతో చూడచక్కని రూపుతో అలరిస్తారు. చెంతనున్న శ్రీలక్ష్మీ భూదేవులు సైతం నానావిధ అలంకృతలై నయన మనోహరంగా కనిపిస్తారు. అక్షరాయాతి నిరపేక్షాయ పుండరీకాక్షాయ శ్రీవత్సలక్షణాయ. అక్షరాయాతి నిరపేక్షాయ పుండరీకాక్షాయ శ్రీవత్సలక్షణాయ. అక్షీణ విజ్ఞాన దక్ష యోగీంద్ర
సంరక్షానుకంప కటాక్షాయ తే నమో అక్షీణ విజ్ఞాన దక్ష యోగీంద్ర సంరక్షానుకంప కటాక్షాయ తే నమో నమో నారాయణాయ నమో నారాయణ. అర్చక స్వాములు మూలవరులకు స్నపన ఉత్సవ బేరాలకు అర్చనాది నీరాజనాలు ఇచ్చి ఆ హారతిని భక్తులకు అందచేస్తారు. తీర్థప్రసాదాలను శటకోప ఆశీర్వచనాలను వసంగి ఆలయ సందర్శనా ఫలాన్ని అందచేస్తారు. పాత్రదానోత్సవ ప్రథిత వెంకటరాయ ధాత్రీశ కామితార్థ ప్రదాయ. గర్భాలయ మూల విరాట్ దర్శనం చేసుకున్న భక్తులు స్వామివారితో పాటు కొలువుదీరిన ఇరు దేవేరులను దర్శించుకుని తన్మయులవుతారు. అయినప్పటికీ శ్రీలక్ష్మి అమ్మవారు మరో రూపంలో శ్రీ మహాలక్ష్మి ఆండాలుగా మరో మందిరంలో కొలువుదీరి ఉన్నారు. ఇదే ఆలయ ప్రాంగణంలో అలరారుతున్న ఆ మహాలక్ష్మి అమ్మవారిని భక్తజనం సందర్శించి అర్చించుకుంటారు. గర్భాలయానికి మరోవైపున ఉన్న ఉపాలయంలో శ్రీ మహాలక్ష్మి ఆండాళ్ అమ్మవారు దర్శనమిస్తారు. గర్భాలయ మూర్తిగా నల్లరాతి శిల్పంగా మనోహరమైన ఆకృతితో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి మహినేలే మా జనని శ్రీదేవదేవికి మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి మహినేలే మా జనని శ్రీదేవదేవికి ఆసీన భంగిమలో ఉన్న శ్రీ మహాలక్ష్మి ఆండాళ్ ముక్కుకి ముక్కెర నత్తుల సింగారంలో కుందనపు బొమ్మల గోచరమవుతుంది. వెంకటేశ హృదయ రాణి పద్మావతి దేవికి మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి మహినేలే మా జనని శ్రీదేవదేవికి పాదపీఠిన అమ్మవారి ఉత్సవమూర్తి కుంకుమ పూజలతో సంతుష్టురాలైనట్లు హావభావాలతో మరో చిరు విగ్రహం విరాజమానమై ఉంటాయి. విఘ్నరాజుకి మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి మహినేలే మా జనని శ్రీదేవదేవికి అర్చనాది హారతులు తీర్థప్రసాదాలు స్వీకరించిన భక్తులు సంతుష్టానంద తరంగులవుతారు. కనకదుర్గకు సకల భయ సంహారిణి శ్రీ చక్రవాసినికి మంగళహారతిదే శ్రీ మహాలక్ష్మికి మహినేలే మా జనని శ్రీదేవదేవికి శ్రీ లక్ష్మీ సమేత జనార్దన స్వామి కొలువైన ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి. త్రేతాయుగ అవతారుడైన శ్రీరామునికి నమ్మిన బంటు అయిన హనుమంతుడు తన స్వామి మూల అవతారుడు శ్రీ మహావిష్ణువే కదా. అందుకేనేమో విష్ణవతార జనార్దుని క్షేత్ర పాలకుడై ఇక్కడ కావలి కాస్తున్నాడు. రామపాదాల సాక్షిగా వెలిసిన ఆ రామభక్త శిఖామణి దర్శనం చేసుకుందాం. ఓంకార రూప శ్రీ ఆంజనేయ శ్రీంకార దీపాదాస. ప్రధాన ఆలయానికి కుడివైపున ఉన్న ప్రత్యేక మందిరమే క్షేత్రపాలకుడైన ఆంజనేయుని మందిరం. తమ ఇష్టదైవమైన జనార్దన స్వామి క్షేత్రానికి పాలకుడైన ఆంజనేయుణ్ణి కూడా భక్తులు విధిగా దర్శనం చేసుకుంటారు. కరుణించవయ్య దాసాంజనేయ శ్రీ ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. ఓంకార రూప శ్రీ ఆంజనేయ శ్రీకార దీప దాసాంజనేయ. ఓంకార రూప శ్రీ ఆంజనేయ శ్రీకార దీప దాసాంజనేయ.
జనార్దనుణ్ణి దర్శించవచ్చిన భక్తులు చేరినది రామపాదాల రేవుకే కదా. అందుకు ప్రతీక అయిన రామపాదాలను కూడా పూజించుకుని రామభక్త హనుమకు ప్రణతులు చెల్లించుకుంటారు భక్తులు. తేజ హనుమా కర్పూర నీరాజనాలను భక్తులు తమ కళ్ళకద్దుకుని తీర్థప్రసాదాలను స్వీకరిస్తారు. రవితేజ హనుమా నీ సుగుణగానామృతమాన మనస వైఖానస సంప్రదాయ అనుయాయి అయిన ఆలయ లోగిలిలో తప్పనిసరిగా ఉండే స్వాములు ఆళ్వార్ స్వాములు. చిరు విగ్రహ రూపాలలో ధవళ వస్త్రాలంకృతులైన ఆళ్వార్లు ఓ ప్రత్యేక మందిరంలో ఉంటారు. ఆంజనేయ దాసాంజనేయ శ్రీ ఆంజనేయ. పురాణాల్లో సైతం ధవళగిరిగా పేర్కొన్న ఈ ధవళేశ్వరం ఓ పుణ్యక్షేత్రం. గోదావరి నదీ తీరం అవ్వటమే కాక గోదావరి జలాలు అన్నప్రసాదాన్ని పండించే పొలాలకు నీరందించే ఆనకట్ట నిర్మాణముతో ఇది మరింత ప్రసిద్ధి చెందింది. ఎంతో పురాణ ప్రాశస్త్యమే కాక మరెంతో సామాజిక ప్రయోజనంతో కూడిన ఈ క్షేత్రానికి క్షేత్రేశ్వరుడిగా శ్రీ అగస్తేశ్వరుడు పూజలందుకుంటున్నాడు. ధవళేశ్వరానికి వచ్చే తీర్థయాత్రికులు తప్పనిసరిగా దర్శించే అగస్తేశ్వరుని మనము దర్శించుకుందాం. ధవళేశ్వర క్షేత్రేశ్వరుడు శ్రీ అగస్త్యేశ్వరుడు సృష్టి స్థితి లయకారుల్లో స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు జగద్రక్షకుడు. విష్ణుమూర్తి ఎత్తిన అవతారాలలో మనకు సుపరిచితమైన దశావతారాలు మాత్రమే కాక సహస్రనామాలతో ఆ జగదానందకారకుడు కొలువుదీరుతూ ఉన్నాడు. కృతయుగ ముఖ్య ఆరాధ్యదైనటువంటి ఈ జనార్దన స్మూర్తి మనకి కృతయుగ ఆరంభంలో వెలిసినట్లుగా బ్రహ్మాండ పురాణ ఆధారంగా మనకి తెలియబడుతున్నటువంటి ఈ స్వామివారి దివ్యస్థల చరిత్ర అతి ప్రాచీన అతి విశేషమైనటువంటిది. ఈ స్వామివారికి ప్రతినిత్యము కూడా మాసోత్సవం, నిత్యోత్సవ, వారోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అయినోత్సవ, సంవత్సరోత్సవాలన్నీ కూడా అతి వైభవపేతంగా వైఘాన సాగమ సాంప్రదాయానుసారంగా దేవాదాయ ధర్మాదాయ శాఖ వారిచే వైభవపేతంగా నిర్వర్తించబడుతూ ఉంటాయి. ఈ స్వామివారికి మాఘశుద్ధ ఏకాదశి మొదలుకొని మాఘ పౌర్ణమి వరకు కూడా పాంచాన్నిక దీక్షతో స్వామివారి యొక్క దివ్య తిరు కళ్యాణ మహోత్సవాలు అతి వైభవపేతంగా జరిపించబడుతూ ఉంటాయి. ఆలయాన్ని దర్శించడం ఒక ఎత్తి అయితే ఆ ఆలయ స్వామివారి పల్లకీ సేవలో స్వయంగా పాల్గొనడం, ఊరేగింపుగా వెళ్లగలగడం మరెంతో మహద్భాగ్యంగా భావిస్తారు. జనార్దనుడు నిజంగానే పల్లకిలో ఉన్నట్టు, తాము ఆ పల్లకి పక్కనే నడుస్తున్నామన్న అనుభూతి భక్తులందరికీ కలుగుతుంది. గ్రామోత్సవల్లా బయలుదేరిన స్వామివారి పల్లకి ఊరేగింపు ప్రతి ఇంటి ముంగిట ఆగి ఆ ఇంటి వారి పూజలు, హారతులు అందుకుంటుంది. నవ జనార్దనుల్లో మొదటి జనార్దనుని క్షేత్రాన్ని దర్శించగలగడంతో తమ జన్మ సార్థకమైందని తీర్థయాత్రికులు సంతృప్త హృదయులై జై లక్ష్మీ జనార్దన పరబ్రహ్మణే నమః అని ప్రణతులు చెల్లిస్తూ తిరిగి వెళతారు. శ్రీ మహావిష్ణువు జగదానందకారకుడు. జగాలన్నిటా జనాలను కాచే జగద్రక్షకుడు ఈ క్షేత్రములో జనార్దన స్వామిగా ఆవిర్భవించాడు. ధవళేశ్వరంలో శ్రీ లక్ష్మీ సమేతంగా కొలువైన ఆ జనార్దుని కరుణారసామృతం గోదావరి జలాల వల్లే సమృద్ధిగా మనందరకు నిరంతరం దక్కాలని కోరుకుందాం. మరో తీర్థయాత్రలో మరో క్షేత్ర సందర్శనంతో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.